ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి. తురిమింది వేసుకొని ఇలా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలాగా. టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండి జల్లించింది వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నానండి. అయితే కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుండిద్ది. చూడండి ఇలా రావాలి. కలుపుకుంటే పిండి పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా రావాలి పిండి. ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం. నేనైతే ఈ స్టీల్ గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని చుట్టూ ఆయిల్ రాసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. అప్పుడు కేకు నీట్గా వస్తుందండి.